ట్రై చేసి చూసాకే ఇక్కడ సెటిల్ అయ్యా. చాలా థ్యాంక్స్ అక్క. ఒత్తిడిగా అయిపోయాను. ఇప్పుడు మీరు వచ్చారు. బాబీ, గుత్తకాయ కూర ఎలా వండాలని గంట సేపు ఫోన్లో పురతిస్తావే. ఇప్పుడు నీ మొగిడికి దెయ్యం పట్టింది నీ ఒక్క ముక్క నాకు చెప్పుంటే అట్టి చెంటే చంపయ్యేదాన్నే. కర్ణ పిశాసి. అవును, ఎలాంటి దెయ్యం పట్టింది? దయ్యం కాదక్క, దయ్యాలు. దెయ్యాలా? దయ్యాలు పట్టుకున్నాను. అవును, అమాలక్స్ రంగారెడ్డి ఇక్కడ. మరి గాలి ఉంటే కొట్టుకుపోతాడు. ఈ పానీలో టంప్లెక్సనా? ఎంతమంది ఉండగా ఎందుకు నా భర్తను పట్టుకున్నారు? రూబీ కాంటాక్ట్ బా. కృష్ణ చాలా మంచోడని రూబీ చెప్పింది. ఇస్ ఎ గుడ్ సోల్. మంచోడు. రూబియా? ఇది మన లిస్ట్ లోనే లేదు కదమ్మా. రూబీ ఎవరు? నీకు తెలియదు, మీ ఆయనకి బాగా తెలుసు కదా. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. యూనో, ఫ్రెండ్సా? మాలాంటి కోరికలు తీరకుండా చనిపోయిన వారి ఆత్మలకు వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి కృష్ణ లాంటి వాళ్ళు అవసరం పడతారు. వీ కెన్ అండర్స్టాండ్ అవర్ ఫీలింగ్స్. ఫీలింగ్సా? అలా ఏంటయ్యా మీ ఫీలింగ్స్? లవ్, పిచ్చి ప్రేమ. ఈశాని ప్రేమిస్తుండా. ఐ లవ్ సారా. ఒకరికొకరం బాగా పరిచయం అయి వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పేలోగానే యాక్సిడెంట్ లో చనిపోయాం. కానీ మా ప్రేమ సావలేదు. అందుకే తిరిగి వచ్చేసాం. వాళ్ళ నోటితో వాళ్ళ చేతే ఐ లవ్ యూ అని చెప్పించడానికే మేము దెయ్యాల్లా వచ్చాం. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలా? ఆయన నా భర్త. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తారు? అబ్బా, మీరట చెప్తారని నాకు రూబీ ఆల్రెడీ చెప్పింది. అందుకే కాంట్రాక్ట్ తో సహా వచ్చున్నాం. బాగా చదివి సంతకం చేయండి. ఇదేం కాంట్రాక్ట్? దెయ్యం కాంట్రాక్ట్. ఏదేమైనా సరే దీనికి మేము ఒప్పుకోం. హే, హలో సిస్టర్స్. yes brothers. మేము మీ పర్మిషన్ అడగడం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇంట్లో ఉండే కృష్ణని మేము డిస్టర్బ్ చేయమబ్బా. బయట ఉండే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అది మీరు అనుకున్నా కాదు, ఎవరితోనైనా చెప్పాలని కూడా కుదరదు. అర్థమైందా? సైన్ చేయి. చేసేయమ్మా. నువ్వు కూడా. నీ కుటుంబ పంచాయతీలో నన్నెందుకయ్యా లాగుతున్నారు? సాక్షి కోసం. వకీల్ని సాక్షిగా మార్చేస్తున్నారా? చెప్పింది చేయి. కేసు నచ్చ సార్. సారీ సార్, మీ తాతయ్య ముగ్గురు వారసుల్లో మీ అమ్మ మాత్రమే లీగల్ ఎయిర్ కాదని మీ తాతయ్య రాసిన బిల్లో కనిపెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసినందువల్ల మన సైడ్లో కేసు కొంచెం వీక్ అయింది. ఇంకో 2 హీరింగ్స్లోనే ఆస్తంతా మీ మావయ్యలకే సొంతం అవుతుంది. ఇది చెప్పడానికి ఇన్నేళ్ళుగా ఈ కేసు డీల్ చేస్తున్నారా? సార్, ఇట్స్ ఓకే. వచ్చాను. దేవి, 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 ఎక్కడికి? వెళ్ళాలి. కాసి మాట్లాడదాం. వెళ్ళి మాట్లాడితే కరెక్ట్ గా మీరు కృష్ణ కదా, నేను కృష్ణతో మాట్లాడాలి. ఏం అవుతున్నావు? ఆయన ఏంటి ఇంత పొద్దునే దాపురించు? మీకు ఒంట్లో బాగలేదు. మీరు లాయరా డాక్టరా? ఆయన ఇదేంటి బాబా గెటప్ లో బఫర్ లాగా? ఎదురుగా ఉన్న దెయ్యం బెదిరించకుండా ఉండాలని ఈ గెటప్ ట్రై చేశా. నేను మీతో కొంచెం మాట్లాడతా. చెప్పండి. మీకు ఒక ప్రాబ్లం, అది నేను నేను ఆగకుండా చెప్తా, మీరు ఆపకుండా వింటారా? చెప్పండి. మీకు దెయ్యం పట్టింది. ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు మీకు
వెళ్ళిపోయి అక్కడ చెప్తావు నిజం. వీటిని చంపేస్తాను. చేసినారు. దయచేసి వదిలేయండి. చెప్పు చెప్పు, ఎవరికి చెప్పమని కృష్ణ మీద ప్రమాణం చేస్తున్నావు? ఒంటరిగా మాట్లాడాలన్నారు. ఇప్పుడు మీరెవరు? అయ్యో ఏంటండి అదే విషయం అడుగుతున్నారు, చెప్పండి. అది నేను ఆల్రెడీ మాట్లాడాను. దేవి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అది ఇక్కడ ఏమైంది? పూజారం తుడుస్తుంటే కుంకుమ అంటుకుంది. ఓ సరే, నేను ఆఫీస్కి కలుస్తాను. ఏమండి, రండి కూర్చోండి. ఏంటి దేవి? మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు. డాక్టర్ మిమ్మల్ని 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. 10 రోజుల ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా దేవి. అదేం లేదండి, డాక్టరేట్ సర్టిఫికెట్స్ అని మెయిల్ చేస్తారు. ఈ దేశంలో అలాగే. మీరు చాలా స్ట్రెస్ గా ఉన్నారు. ఓ 10 రోజులు బాగా నిద్రపోతే అన్ని సెట్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటా. మందులు, ప్రిస్క్రిప్షన్ చీటీ. అది ఇక్కడ ఎక్కడ? బంగారం, డాక్టర్ ఏం చెప్పాడో నాకు తెలీదు, నువ్వు చెప్పు. జాగ్రత్త, అక్క పట్టుకోండి. ఈ పక్క వెళ్ళి 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 వచ్చేసాం. ఎక్కడికి వెళ్దాం? అంతే. వెళ్ళి. హాయ్ హాయ్ మేడం, హాయ్. నైస్ కాస్ట్. చూసారా? రైట్. ఈషా దగ్గరికి లెఫ్ట్ హ్యాండ్ లో. You bloody fool, right? Yeah, left hand లో.